నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాడపత్రి చుట్టుపక్కల తాడపత్రిలో కానీ ఏ ఏరియాలో అయినా సరే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి ఫ్లాట్లు కానీ హౌసెస్ కానీ వాటికి సంబంధించినటువంటి రేట్లు అన్నీ తెలుసుకోవాలంటే, రియల్ ఎస్టేట్ గురించి ఒక అవగాహన మీకు కలగాలంటే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి రేట్ల గురించి మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అందుకే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి మన యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ హౌసెస్ 2 ఉన్నాయి. రెండింట్లో ఒక హౌస్ కొనుగోలు అయిపోయింది, ఇంకొక హౌస్ మాత్రమే ఉంది. ఇప్పుడు కొనుగోలు అయినటువంటి ఈ హౌస్లో కొన్నటువంటి వారే వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు. ముందుగా ఈ హౌస్ ఎలా ఉంటుంది, లోపలంతా కూడా ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంటుంది, వుడ్ వర్క్ ఎంతవరకు జరిగింది, ఈ విషయాలన్నీ కూడా చర్చిస్తాము. అదేవిధంగా ఈ హౌస్ యొక్క కొలతలు, ఎన్ని సెంట్లలో ఉంది, వీటి యొక్క కాస్టు, ఇలాంటి విషయాలన్నీ ముందు ఈ వీడియోలో చర్చించబోతాను నేను. ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. ఇక స్టార్టింగ్లో చూసినట్లయితే ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా ఇలా ఉంటుంది. రెండు హౌసెస్, ఇంకా కొద్దిగా వర్క్ జరుగుతుంది. హౌస్కు మొదటగా లోపలికి ఎంటర్ కాగానే చూస్తున్నారు కదా, ఇలా ఇది వసారులో పైకి మెట్లు, కామన్ బాత్రూము, టైల్స్, వాల్ టైల్స్ ఇవి వసారులో. పైన పిఓపి చూస్తున్నారు కదా, టైల్స్ అన్నీ. ఇది ఫ్లోర్ డిజైను, గ్రానైటు, చుట్టూ కలర్ పట్టి, బాత్రూంలో టైల్స్, కామన్ బాత్రూమ్ ఎంట్రన్స్లోనే. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఇది ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ కాబట్టి స్టార్టింగ్లో ఎంటర్ కాగానే ఇది సిట్అవుట్లో ఫ్లోర్ గ్రానైట్ కూడా డిజైన్ బాగుంది. చూస్తున్నారు కదా, ఫ్లోర్ డిజైన్. ఇది వాకిట్లోనే గుమ్మంలో ఎంటర్ కాగానే డిజైను సిట్అవుట్లో చూడండి ఇలా ఉంది. ఇది హాల్కు సిట్అవుట్కు మధ్యలో ఆర్చ్, ప్లేవుడ్ డెకోలం షీట్తో చేసినారు. చూసినారు కదా, ఫినిషింగ్ అంతా కూడా బాగుంది. రేట్ అంతా మాట్లాడుకున్నారు. అయిపోయిన తర్వాత హౌస్ కట్టించేటువంటి వ్యక్తే ఇప్పుడు కొన్నటువంటి వ్యక్తికి ఎలాంటి డిజైన్ కావాలో ఆ డిజైన్ చేపిస్తూ ఉన్నారు. చూసినారు కదా, ఆర్చ్ దగ్గర కూడా ఫ్లోర్ డిజైన్ బాగుంది. ఇది కబ్బోర్డ్స్ అన్నీ కూడా వుడ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా అంతే, ఒక వారం 10 రోజుల లోపల అయిపోతాయి పూర్తిగా వర్క్ అంతా కూడా. టోటల్ వర్క్ అంతా కూడా అయిపోతుంది పెయింట్తో సహా. ఇలా గ్లాసెస్ వస్తాయి ఆ కబ్బోర్డ్కు. చూసినట్లయితే చూడండి, పిఓపి డిజైను. కలర్స్ వేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి పూర్తిగా వర్క్ జరిగిన తర్వాత ఒకసారి చూపిస్తాను. టీవీ కబోర్డ్ చూడండి, టీవీ స్టాండ్ అంతా కూడా డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ అన్ని వాడారు. ఇక్కడ హాల్లోకి కిచెన్కు బయట వాల్కి డెకోలం షీట్ చూడండి, చాలా ఎక్సలెంట్గా వేసినారు. ఇది కిచెన్కు హాల్కు మధ్యలో లోపలికి ఎంట్రన్స్లో వాల్ డిజైను. ఇది కిచెన్లో టైల్స్, గ్లాస్ కబోర్డ్స్, అప్పర్ కబోర్డ్స్, డౌన్ కబోర్డ్స్, మిడిల్ కబోర్డ్స్. ఇది కొన్నటువంటి వ్యక్తి ముస్లిమ్స్ వాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళ డిజైన్కి తగ్గట్టుగా ఈ వర్క్ చేయించుకుంటా ఉన్నారు.
చూసినట్లయితే కిచెన్ నుంచి బయటకు వస్తే ఇది కిచెన్లో ఇవి కబోర్డ్స్, డౌన్ కబోర్డ్స్ ఇవి చూడండి క్లారిటీగా. అంతా కూడా వర్క్ అంతా కూడా మంచి క్వాలిటీ వాడుతూ ఉన్నారు. ఇది కిచెన్ ప్లాట్ఫామ్, గ్రానైట్ పట్టి 2 పట్టీలు కలిపి చేసినారు. ఇక్కడ ఇంకా గ్లాసెస్ బిగించాలా, వర్క్ జరుగుతూ ఉంది. ఇక మళ్ళీ హాల్లోకి వచ్చినట్లయితే హాల్లో టీవీ స్టాండ్ కింద డౌన్ కబోర్డ్స్ ఉన్నాయి. ఆ కబోర్డ్స్ చూద్దాము. వర్క్ అంతా కూడా ఇంటి వంటల దగ్గర నుంచి చేయించుకుంటూ ఉన్నారు క్వాలిటీగా. సేమ్ ఇదే డిజైన్ దీని పక్కన ఉన్నటువంటిది హౌస్. ఇప్పుడు మనకు సేలింగ్కి ఉన్నటువంటి హౌస్ పక్కన ఉండేది. ఇది అయిపోయింది, ఇది కాస్ట్ కూడా అయిపోయింది, రిజిస్ట్రేషన్ అవుతుంది. సేమ్ 2 ఒకటే డిజైనే, ఒకరే ఓనర్ కూడా. ఒకటి అయిపోయింది, ఇంకొకటి చూపిస్తూ ఉన్నాను. ఒకటి చూస్తే రెండోది చూసినట్లే కదా అని చెప్పేసి ఈ హౌస్ చూపిస్తూ ఉన్నాము. ఇది బాత్రూమ్, లోపల అటాచ్డ్ బాత్రూమ్ పైన స్టోర్ రూమ్ అది. ఇది బాత్రూము, బెడ్రూమ్లో బాత్రూమ్, ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూడండి వాల్ డిజైన్స్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవి స్టోర్ రూమ్ అని చెప్పాను కదా, బాత్రూమ్కి పైన లెంతీగా లోపలికంతా కూడా ఎంత సామాన్ అయినా కూడా అందులో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి అప్పర్ కబోర్డ్స్ అంతా కూడా షైనింగ్ డెకోలం షీట్స్ చాలా బాగున్నాయి. ఈ స్క్రోలింగ్ కబోర్డ్స్ చూడండి, వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి మనకు కొద్ది కెమెరాగా వీళ్ళంతా కూడా అడ్డుగా ఉంటారు. అయినా కూడా ఏం ఇబ్బంది లేదు. వర్క్ జరుగుతున్నప్పుడు లైవ్లో చూపించడమే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ టైంలో చూపిస్తూ ఉన్నాము. చూడండి బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇవి, సెల్ఫ్లు, డెకోలం షీట్స్ అయితే చాలా షైనింగ్గా ఉన్నాయి, మంచి క్వాలిటీ వాడారు కాబట్టి. ఇక వెస్ట్ సైడ్ చూసినట్లయితే ఒక కిటికీ, పెద్ద విండో ఉంది చూసారా, ఇది పిఓపి. వెంటిలేషన్కి కిటికీ విండో చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తున్నటువంటిది వెస్ట్ సైడ్. ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ కలర్ గ్రానైట్ వాడారు. బ్లాక్ కలర్ గ్రానైట్ వచ్చేసి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా మంచి క్వాలిటీ ఉండాలని చెప్పేసి అది వాడారు. టీవీ స్టాండ్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక ఈ హౌస్ యొక్క మెజర్మెంట్లు చూసినట్లయితే 13x55, దాదాపుగా 1.25 సెంటు దాకా వస్తుంది. ఇక ఈ హౌస్ యొక్క ఫేసింగ్ చూసినట్లయితే ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ఫేసు. బయట సైడ్ చూసినట్లయితే 25 అడుగుల రోడ్డు. అదేవిధంగా ఈ హౌస్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే 38 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడితే కొద్దిగా అటు ఇటుగా జరగవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. టోటల్ హౌస్ యొక్క ప్లంబింగు, వైరింగు, పెయింటింగు, టోటల్ అన్నీ కూడా మంచి క్వాలిటీనే వాడారు. చూడండి ఎక్కడైనా కాంప్రమైజ్ కాలేదు, మంచి క్వాలిటీనే వాడారు. అంతా కూడా ఆల్ ఓకేగా ఉంది. మీకు ఈ తాళపత్రులో కానీ అదేవిధంగా ఈ హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా మీకు ఈ తాడపత్రిలో కానీ తాడపత్రి చుట్టుపక్కల కానీ ఏమైనా హౌసెస్ కావాలన్నా, ఫ్లాట్స్ కావాలన్నా సరే మా యొక్క ఛానల్ ద్వారా
మీకు కావాల్సినటువంటి ఎలాంటి బడ్జెట్లో ఏ ఏరియాలో కావాలో అలాంటి విషయాల పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు తగ్గట్టుగానే మేము ఫ్లాట్స్ హౌసెస్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకున్నటువంటి హౌసెస్ అయినా సరే అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా అమ్మిస్తాము. పూర్తిగా మీ యొక్క ల్యాండ్ కానీ హౌస్ కానీ యొక్క పూర్తి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే ఆ ప్రాపర్టీని సేలింగ్ అండ్ బయింగ్ చేయించడం అనేది జరుగుతుంది. ఎక్కడే కానీ మిస్టేక్ లేకుండా అందరికీ కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి ప్రాపర్టీని కొనిపించాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మీరు కూడా మాకు సహకరించాలి ప్రతి విషయంలోనూ. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే, మీరు భవిష్యత్తులో ఉండాలనుకున్నా సరే ఈ హౌస్ చాలా బాగుంటుంది. ఇంకా మా ఛానల్ యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోండి. నమస్తే అండి.